గుర్తుపెట్టుకో, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ఇలానే ఉండాలి. అర్థమైంది కదా? నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా కూడా నా సొంతం అనే భావన నీకు అస్సలు ఉండకూడదు. అర్థమవుతుందా? బాధలు అనేటివి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ ఉండదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారు అని నువ్వు అస్సలు మర్చిపోకు. అర్థమవుతుంది కదా? తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, స్వయంగా మన చేతులతో ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. అర్థమవుతుందా? సంపద ఉప్పు నీరు లాంటిది. తాగిన కొద్దీ దాహం పెరుగుతుందే కానీ అస్సలు తీరదు. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది అని మర్చిపోకు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి, ఇంకొకసారి ప్రయత్నిస్తూనే ఉండు. విజయం ఖచ్చితంగా నీ దగ్గరికి స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తరువాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతారు. తరువాత వాళ్ళు చేసే పనుల మీదే వాళ్ళ విలువ అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. జీవించడానికి పోరాడే వాళ్ళు కొందరు, పోరాడేందుకు జీవించే వాళ్ళు కొందరు, జీవితంలో నటించే వాళ్ళు కొందరు, నటిస్తూ జీవించే వాళ్ళు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి. దాని ఫలితం కూడా మనదే. మనమే అనుభవించాలి అని మర్చిపోకండి. అర్థమైంది కదా? అసలు నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికి ఉంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కడుపు రగిలినా, మనసు నలిగినా వారి నోటి వెంట వచ్చేవి నిందలో, శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు అని నువ్వు గుర్తించు. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం అసలు బాగా అలవాటైపోతుంది ఈ రోజుల్లో ఉన్న మనుషులందరికీ. నిజమే కదా? మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ దాన్ని ఒకేలా వాడుకోలేరు కదా? మీతో మాట్లాడడానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అని అన్న నిజాన్ని మాత్రం మీరు గ్రహించండి. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా, అది మర్చిపోకు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారు అన్నదే ఇక్కడ ముఖ్యం. గుర్తుపెట్టుకో, ఏ బంధానికైతే మనం పూర్తిగా బానిస అవుతామో ఆ బంధానికి ఎప్పుడూ కూడా మనం బరువైపోతాం. అర్థమైందా? నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం ఎలానో మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు కదా. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే అబద్ధానికి వేగం ఎక్కువ, నిన్ను త్వరగా నమ్మించేస్తుంది. మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు. అసలు చెప్పాలి అంటే అసలైన నమ్మక ద్రోహులు కూడా వాళ్ళే. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా సరే నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. అర్థమైందా? అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వడం నీ ఆత్మాభిమానానికే హానికరమని నువ్వు మర్చిపోవద్దు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాళ్ళని వదిలేయడమే కదా మంచిది. అదే కదా నీకు మనశ్శాంతిని తెచ్చిపెడుతుంది. కారణం లేకుండా ఏ కష్టమూ రాదు, ఏ సంతోషము నిన్ను చేరదు. ఎందుకంటే కష్టమైనా, సంతోషమైనా సరే ఎప్పుడూ కూడా మనిషి మంచి కోసమే వస్తాయని మర్చిపోకు. ఎవరినో నొప్పించడానికి, ఒప్పించడానికి, మెప్పించడానికో కాదు ఈ జీవితం. మనం నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం తోడుగా ఉండడం, అండగా నిలబడడం, ఇది జీవితం అంటే. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడేలా ఉంటే ధైర్యంగా ఎదిరించి నిలబడు. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. మోసగించబడ్డ వాళ్ళకి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో ఒకరోజు
శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా శాంతిగా ఉండలేరు. ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన సత్యం. అర్థ గుర్తుపెట్టుకో, అర్హత లేని వాళ్ళకి ఎప్పుడూ కూడా నిజాన్ని చెప్పకండి. అర్థమవుతుంది కదా? అర్థం, అపార్థం రెండిటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ఒక్కటి మర్చిపోకు, బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, అదే జీవించడంలో అనుభూతి మాత్రమే ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకి అస్సలు భయపడకూడదు. నిజానికి అబద్ధానికి తేడా ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నువ్వు చెప్పే నిజం నిన్ను ఎప్పటికీ కూడా రక్షిస్తూ ఉంటుంది అని మర్చిపోకు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖమే. అర్థమవుతుందా? ఏదైనా సరే పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని అస్సలు పరీక్షించకూడదు. అది విలువైన బంధాల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. అర్థమైందా? మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. నిజమే కదా? ఎదురు దెబ్బ తగిలిన వాళ్లే ముందు చూసి నడవగలరు, గాయమైన వాళ్లే ఎదుటి వారికి జాగ్రత్త చెప్పగలరు. నిజమేనా? స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలని మాత్రం పొరపాటును కూడా మర్చిపోలేం. నిజమే కదా? అవి అసలు మనకి మనసులో తిరుగుతూనే ఉంటాయి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ వ్యక్తిని మాత్రమే చంపుతుంది, కానీ చెవిలో చేరిన విషం కొన్ని జీవితాల్ని నాశనం చేస్తుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా నిజాలు గ్రహించడం అందరికీ మంచిది. అర్థమైందా? ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నావా, నిన్నే అమాంతం మింగేస్తారు. డబ్బే జీవితం అనుకునే వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వాళ్ళకి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. నిజమే కదా? నిన్ను ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. ఆలోచించు ఏం చేయాలో అనేది. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం ఎంతో విలువైనది. నిజమే కదా? ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఆ కృష్ణుడు చెప్పాడు. రెండిటిని అనుసరించి సాగిపో. నీకు చెడు కాలం వచ్చింది అని ఎప్పుడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీ వారెవరో పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ నీకు తెలియదు అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? జీవితం చాలా చిన్నది. ప్రేమించు, నటించకు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. జీవించు, నిన్ను నువ్వు అస్సలు మోసం చేసుకోకు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు. ఒక్కోసారి నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు ఇవి ఏమీ కూడా నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది అని గుర్తుపెట్టుకో. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది మాత్రమే అందిస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం అస్సలు మర్చిపోకూడదు. అర్థమైందా? డబ్బు లేనప్పుడు నువ్వు ఇలానే ఉండు, పిసినారిలానే ఉండాలి. ఎందుకంటే అప్పులో పడిపోతే ఎవ్వరూ కూడా నీకు సాయం చేయరు కదా. కాబట్టి నీకు డబ్బు లేనప్పుడు ఎక్కువగా వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకో. నీ ఆశలను, కోరికలను అన్నిటినీ అదుపులో ఉంచుకున్నావు అంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా గతంలో నివసించకండి. భవిష్యత్తు గురించి కలలు కనకండి. ప్రస్తుత క్షణంపైనే మనసుని కేంద్రీకరించండి. అదే మీకు, మీ జీవితానికి ఎంతో మంచిది. నిన్ను కాదు అని విడిచి వెళ్ళిన ప్రేమ, దేహం విడిచిన ఊపిరి ఎప్పటికీ తిరిగిరావు. మనసుని బాధ్యతల వైపు దారి మళ్లించి జీవితపు లక్ష్యాన్ని ఛేదించు. నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. పెళ్ళైన తరువాత అత్తారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట,
మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు. చెప్పాలి కూడా, అది ధర్మమే. కానీ అదే భర్త తన అమ్మ దగ్గరకు వెళ్ళి, నన్ను నమ్మి సర్వస్వం అనుకొని జీవితాంతం నాతో ఉండడానికి వచ్చిందమ్మా, తనని సొంత కూతురులా చూసుకో అని చెప్పే కొడుకులు ఎంతమంది? అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా. భార్యగా నీ ఇంట్లోకి నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదట గౌరవించి ప్రేమిస్తేనే కదా తరువాత ఎవరైనా సరే తనని ప్రేమించగలరు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమల్ని ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇస్తారు చెప్పు? ఆలోచించు, నీకే తెలుస్తుంది. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు విడిచిపెట్టకు. తన చెయ్యిని మాత్రం అస్సలు వదలకు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.